హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన వీడియోలో పొట్టలో చల్లగా, మనసుకి హాయిగా, శరీరానికి చలవ చేసే మస్క్ మిల్లెట్ కస్టర్డ్ జ్యూస్ చేసేసుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకున్నాను నేను. వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత ఇవి మునిగేదాకా వాటర్ వేసుకొని దాదాపుగా 4 గంటల సేపు నానబెట్టుకుందాము. లేదు మీకు అర్జెంట్ అనుకుంటే మరిగే వాటర్ కొంచెం వేసారంటే ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతాయి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా సబ్జీ గింజల్ని యాడ్ చేసుకున్నాం. వీటిని కూడా ఒకసారి వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసేసి స్పూన్తో కలిపేసి వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం నానిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఇవి ఉడికేటప్పటికి మనం తీసి పెట్టుకున్న మస్క్ మిల్లెన్ని అడ్డంగా 2 భాగాలుగా చేసుకుందాం. రెండింటిని కూడా నేను 2 తీసుకున్నాను. మీరు కావాలంటే 1 తీసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో ఉన్న గింజలను పూర్తిగా తీసేస్తున్నాను. గింజలు ఉండడం వల్ల జ్యూస్ అనేది టేస్ట్ మారుతుంది. రెండింటిని కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ని మొత్తంగా పక్కన తీసేసి ఇప్పుడు గుజ్జుని మాత్రమే తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను. రెండింటిని కూడా అలాగే కట్ చేసి పల్పుని మొత్తంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా జ్యూస్ చేసి పెట్టేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా చేసుకోవాలి, చాలా సాఫ్ట్గా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత స్టవ్ పైన ఉడుకుతున్న సగ్గుబియ్యం దాదాపుగా 70% వరకు ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు గ్లాస్ నిండుకు నేను పాలు పోస్తున్నాను. ఇప్పుడు మొత్తంగా ఒకసారి కలిపేసుకుందాము. మళ్ళీ లో ఫ్లేమ్ మీదనే ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక 3 స్పూన్ల దాకా నేను పంచదార యాడ్ చేసుకున్నా. మీరు ఇంకా మీకు తీపి కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఉడుకుతున్నట్టుగానే ఇంకొక బౌల్ తీసుకొని మనం 1 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకొని అలాగే అందులోకి కొంచెం పాలు వేసుకొని కలిపేసుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తంగా సాఫ్ట్గా ఉండలు లేకుండా కలిపేసుకుందాం. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనము ఉడుకుతున్న సగ్గుబియ్యం పాలలో కలిపేద్దాం. కలిపేటప్పుడు కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి, లేదంటే తొందరగా కస్టర్డ్ పౌడర్ వేసినాక తొందరగా గట్టి పడిపోతుంది, చిక్కబడిపోతుంది అనమాట. నేను కొంచెం ఫ్లేవర్ కోసము, టేస్ట్ కోసము కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను. అది పూర్తిగా మీ ఆప్షను. సో కలుపుతూనే ఉండాలి. దాదాపుగా దగ్గర పడతా ఉంది కదా, మొత్తంగా కలపాలి. ఇప్పుడు దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పూర్తిగా దీన్ని చల్లారనిద్దాం. చల్లారిపోయింది కదా, దాదాపుగా 1 అవర్ 2 అవర్స్ పాటు పెట్టేశాను, చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన జ్యూస్ చేసి పెట్టుకున్న మస్క్ మెలన్ జ్యూస్ కూడా ఇందులోకి కలిపేద్దాం. మొత్తంగా మిక్సీ జార్లో నుంచి అంతా కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అంతా ఒకసారి కలిపేద్దాం. కలిపేసాం కదా. తర్వాత ఇందులోకి మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న సబ్జీ గింజల్ని కూడా వాటర్తో సహా మొత్తంగా ఇందులో కలిపేద్దాం. మళ్ళీ ఒకసారి మొత్తంగా పాలు సగ్గుబియ్యం అంతా కలిపేద్దాము. తర్వాత ఇప్పుడు దీనికి మొత్తంగా దాదాపుగా 12 గంటల పాటు రెస్ట్, 12 గంటలు లేకుండా కనీసం 5-6 అవర్స్ మినిమం రెస్ట్ ఇచ్చేద్దాము. క్లింగ్ ర్యాప్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక 4 గంటల తర్వాత మళ్ళీ తీసినాను. సో దగ్గర పడిపోయింది కదా, ఇంకా చిక్కబడింది చూడండి. ఇంకేముంది, ఇంకా గ్లాస్లోకి వేసుకోవడం, చక్కగా చిన్న చిన్న డ్రై ఫ్రూట్ ముక్కలు వేసుకోవడం, లాగించేయడమే. చూసారా ఎంత తొందరగా మంచి జ్యూస్ రెడీ కదా. పైన గార్నిష్ కోసము నేను బాదం పలుకులను వేసుకున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు, పిస్తా అన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఎంతో టేస్టీ అయిన మస్క్ మెలన్ జ్యూస్ రెడీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా కుదురుతుంది. ఇంకొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తా.